మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న జయం ఫణీంద్ర వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి తరపున తలారి గౌతమి చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నిక నిర్వహణకు ఆర్డీఓ వసంతబాబు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు మున్సిపల్ కార్యాలయం నుంచి 400 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్న జయం ఫణీంద్ర వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు పక్క వైసీపీ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రజీం. ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠం ఎన్నిక మరి కొద్ది గంటల్లోనే పూర్తి కావస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి మెజార్టీతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. అయితే 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది. అప్పుడు పూర్తి మెజార్టీ వైసీపీకి ఉన్న మున్సిపల్ చైర్మన్ గా వైసీపీ నేతలు కూర్చున్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్న నేపథ్యంలో కొంతమంది కౌన్సిలర్లు ఏదైతే ఎమ్మెల్యే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అమిలేరు సురేంద్రబాబు సూచనల మేరకు వైసీపీని వీడి టీడీపీలో చేయడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికలకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ వసంతబాబు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎన్నిక జరగనుంది. మొత్తం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తి చైర్మన్ ని ఎన్నుకునే విధానాన్ని అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఆ మున్సిపల్ కమిషనర్ కృష్ణవంశీ భార్గవ్ అలాగే డిఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే అంటే ఆల్మోస్ట్ టీడీపీనే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోబోతుందని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. మున్సిపల్ గతంలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న తలారి రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రభుత్వం అతను విధులు సరిగా నిర్వర్తించదని చెప్పేసి కూడా అతన్ని సస్పెండ్. తేజ, ఇప్పుడు అందినటువంటి తాజా సమాచారం ప్రకారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుందన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి మరింత అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఏదైతే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడే కొద్ది క్షణాల ముందరే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఏదైతే 13 మంది ప్రస్తుతం టీడీపీకి 11 మంది కౌన్సిలర్ల బలం ఉంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 13 మంది బలం కావాలి. అయితే 11 మంది టీడీపీ కౌన్సిలర్లు అలాగే 2 ఎక్స్-అఫీషియల్ మెంబర్లు అయితే ఎమ్మెల్యేను ఎంపీ ఓటు హక్కు వినియోగించుకుంటే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఓటు హక్కును కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే అమిలేరు సురేంద్రబాబు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమి పార్టీ అభ్యర్థిని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా అయితే ఇప్పుడే ఎన్నుకున్నారు. దానికి సంబంధించి కూడా తలారి ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న తలారి గౌతమి తెలుగుదేశం పార్టీలో చేయడము, ఆమెనే కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆ ఎమ్మెల్యే అమిలేరు సురేంద్రబాబు సూచన మేరకు చేయడం జరిగింది. రహీం. రైట్ రవితేజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.